సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రవిచంద్ర జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన అందరినీ కలిచివేసింది. బెంజ్ ఏఎన్జీ G63 కారు అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంతో ఖరీదైన మోస్ట్ పవర్ఫుల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న బెంజ్ కారులో ఇద్దరు ప్రాణాలను కోల్పోవడంపై దర్యాప్తు చేసిన పోలీసులు మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యానికి 6 ప్రశ్నలతో ఓ లెటర్ రాశారు. ఆ 6 అనుమానాలేమిటంటే, ఎయిర్ బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి, నిషిత్ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి, మెకానికల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, స్పీడోమీటర్ ఎంతవరకు లాక్ చేయాలి, ఎంత స్పీడ్ ఉంటే ఎయిర్ బ్యాగ్లు తెరుచుకుంటాయి, సీట్ బెల్ట్ పెట్టుకుంటే తెరుచుకుంటాయా, పెట్టుకోకుండా తెరుచుకుంటాయా. పోలీసులు రాసిన లేఖను బట్టి జరిగిన ప్రమాదాన్ని పరిశీలించేందుకు గాను బెంజ్ సంస్థ 2 సీనియర్ మెకానికల్ ఇంజనీర్లను హైదరాబాద్ పంపించింది. వీరు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, ప్రమాదానికి కారణమైన కార్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాళ్ళిద్దరూ సీటు బెల్ట్లు ధరించారా, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంలో ఆలస్యమేమైనా జరిగిందా, ఆ సమయంలో ఇంజిన్ పరిస్థితి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయిందన్న అంశాల గురించి కూడా విశ్లేషించారు. వీరి పరిశీలనలో ఏం చెప్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.